హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో, మనమైతే ఇండియన్ హిస్టరీలో భాగంగా జైన మతం అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా! సో, ఎవరైతే ముందు వీడియో చూడలేదో జైన మతం అది ముందు చూడండి. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. ఓకేనా? సో, జైన మతం గురించి అందులో చెప్పాను. ఇప్పుడు జైన మతం సాహిత్యం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? సో, జైన మతం అండి. జైన మతానికి సంబంధించిన సాహిత్య గ్రంథాలు. ఓకేనా? ఆ గ్రంథాలు ఎవరు రచించారో దాని గురించి మనం పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, సాహిత్య గ్రంథాలండి. జైన మత సాహిత్య గ్రంథాలని హెడ్డింగ్ పెట్టుకోండి. ఒకటి కల్పసూత్రాలండి. కల్పసూత్రాన్ని భద్రబాహు రచించాడు. అలాగే పరిశిష్ట పర్వనండి హేమచంద్రుడు రచించాడండి. ఇతను కుమారపాలుని ఆస్థాన కవి అనమాట. హేమచంద్రుడు అనేవాడు కుమారపాలుని ఆస్థాన కవి. సో, నెక్స్ట్ ఏంటంటే తిరువక్కురల్ అండి. తిరువక్కురల్ దీన్ని తిరువల్లనారు రచించాడనమాట. తిరుక్కురల్ దాన్ని తిరువాలనారు రచించాడనమాట. అలాగే జీవక చింతామణి అండి. జీవకుడు లేదా శివక చింతామణి అనే అతను రచించాడనమాట. నెక్స్ట్ రత్నమాలిక అమోఘవర్షి రచించాడండి. రత్నమాలికని అమోఘవర్షి రచించాడు. అలాగే కళ్యాణ కారకాన్ని ఉగ్రాదిత్యుడు రచించాడు. అలాగే సమయసారాన్ని కుందాచార్యుడు రాశారనమాట. అలాగే యశస్థిలకం అనమాట. సోమదేవర సూర్య అనమాట. సోమదేవ సూర్య వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఆదిపురాణం పంపకవండి. అలాగే శాంతపురాణం పొన్నకవండి. అయితే జైన మత సాహిత్యాన్ని ద్వాదశాంగములు అంటే 12 అంటారనమాట. సో, జైన మత వేదాంతం శాద్వాదం అనమాట. అనేకాంతవాదం. ఓకేనా? అనేకాంతవాదం అని అంటామన్నమాట. సో, జైన మతం పై చేసే వ్యాఖ్యలను ఏమంటారంటే నిర్యుక్తులు అంటామన్నమాట. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, శాద్వాదంని మన ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే కుందాచార్యులు అండి. ఓకేనా? సో, మన ఏపీకి చెందిన మొదటి జైన మత గురువు అనమాట ఈ కుందాచార్యులు అనే అతను అనమాట. అలాగే సోమదేవ సూరి శాద్వాదంని ఎక్కువగా విస్తరింపజేశాడనమాట. ఓకేనా? సో, ఇతడు శాద్వాద చలసింహ అన్నారనమాట. సోమదేవర సూర్యుని శాద్వాద చలసింహ అన్నారనమాట. సో, ఉగ్రాదిత్యుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ జైన మతాన్ని అయితే ప్రచారం చేశారండి. ఓకేనా? సో, వైద్య శాస్త్రానికి సంబంధించిన అంశాలను కూడా మేళవిస్తూ కళ్యాణ కారకం అనేది రచించారనమాట. ఏంటి? సో, నెక్స్ట్ జైన మతం యొక్క ఆనవాళ్ళు వాస్తు నిర్మాణ శిల్ప సంపద ద్వారా అయితే కూడా చరిత్రకారులు అయితే గుర్తించారన్నమాట జైన మతాన్ని. అదేంటో మనం తెలుసుకుందాం. సో, జైన వాస్తు నిర్మాణ శిల్ప సంపద అనమాట. సో, ఒరిస్సాలోని ఉదయగిరి ప్రాంతం అండి. ఉదయగిరి ప్రాంతం గుహల్లో కనిపెట్టారు. అలాగే మహారాష్ట్రలోని ఎల్లోరా, అలాగే మధ్యప్రదేశ్లోని ఖజురహో, అలాగే రాజస్థాన్లోని మౌంట్ అబూలో దిల్వార దేవాలయం వెరీ ఇంపార్టెంట్. మౌంట్ అబూలోని ఉన్న దిల్వార దేవాలయం. సో, దీన్ని వాస్తుపాల తేజపాల అనే సోదరులు అయితే నిర్మించారండి. ఓకేనా? సో, ఇందులో ఈ దిల్వార దేవాలయంలో వాగ్దేవి అనే దేవత గురించి అయితే ఉందన్నమాట. అలాగే ఏపీ విజయనగరంలోని రామతీర్థం అనే ప్రాంతం అనమాట. ఓకేనా? సో, అలాగే తెలంగాణలో నల్గొండ జిల్లాలోని కొలనపాక అనమాట. సో, ఈ జైన మతం పూర్తి స్థాయిలో ఎక్కువగా అయితే గుజరాత్, రాజస్థాన్లో మార్వాడీలు ప్రచారం చేశారండి ఎక్కువ. అలాగే ప్రాచీన భారతంలో అయితే మాత్రం జైన మతం పాలించింది ఎవరంటే వర్తకులు అనమాట ఎక్కువ. సో, భారతదేశ చరిత్రలో జైన మతం స్వీకరించిన మొట్టమొదటిసారిగా ఏ రోజని అడిగితే అవంతి రోజైన ప్రద్యోత మహాసేనుడండి. సో, ఇతడు ఎవరంటే బింబిసారుని సమకాలికుడు అనమాట. ఓకేనా? సో, బౌద్ధ మతం స్వీకరించిన మొదటి రోజని ఎవరు అడిగితే బింబిసారుడు అని చెప్పండి. ఓకేనా? అదే జైన మతం అయితే ఇతను. అలాగే ప్రద్యోత మహాసేనుడు తర్వాత మహాపద్మనందుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుని మనవడు సంప్రాతి, అలాగే దక్షిణ భారతంలో అయితే చాళుక్య రాజులు, రాష్ట్రకూటుల అమోఘవర్షుడు, 4వ ఇంద్రుడు మొదలగు వారైతే ఈ మతంను అయితే ప్రాచుర్యంలోకి తెచ్చారండి. అలాగే అయితే ప్రస్తుతం భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన ఒకే ఒక్క మతం ఏది అని అడిగితే మాత్రంగా జైన మతం అండి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇదండి ఈరోజు జైన మతం గురించి పూర్తి సమాచారం. ఈ రోజుతో జైన మతం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా? సో, ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను చెప్పాను. మీరేంటంటే ఖచ్చితంగా క్లాస్ విని ఖచ్చితంగా నీట్గా మీకు అర్థమైనట్టు నోట్స్ రాసుకుంటే బిట్టు పోకుండా అయితే మీకు ఉంటుంది. ఓకేనా? సో, జైన మతం అయితే కంప్లీట్ చేస్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ బౌద్ధ మతం చెప్పుకుందాం. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్టులోని ప్రతి ఇంపార్టెంట్ టాపిక్
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్ అయితే నేనైతే మీకు ఫ్రీగానే మన ఛానల్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.